నెల్లూరు నాయల్లం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇదే మా మొదటి వీడియో. సో ప్రతి ఒక్కరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ వీడియోలో మనం నెల్లూరులోని పెంచలకోనలోని నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఒక ఘట్టాన్ని అయితే చూడబోతున్నాం. మేమైతే నైట్ నెల్లూరు నుండి బైకుల్లో పెంచలకోనకైతే బయలుదేరేశాము. ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అనుకునే వాళ్ళు పగటి పూట లేదా ఈవినింగ్ అలా బయలుదేరండి. ఎందుకంటే కొన్ని దగ్గరలో రోడ్డు అనేది బాగలేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని బయలుదేరండి. అందులో నైట్ జర్నీ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. మేము నైట్ ఏం తినకుండా బయలుదేరడం వల్ల కొంచెం ఆకలి వేసి పగలకూరులోని శ్రీ అయోధ్యలో టిఫిన్ చేసి మళ్ళీ తిరిగి బయలుదేరేశాం. బ్రహ్మోత్సవాల టైంలో కొన్ని దగ్గరలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు, భోజనాలు, నీళ్లు, మధ్యాహ్నం వెళ్లే వారికి ఎండకి జ్యూసులు, పుచ్చకాయలు ఇలా భక్తుల ఆకలిని అక్కడ ఉండే ఊరి వాళ్ళు తీరుస్తున్నారు. మేము పెంచలకోన చేరుకునేసరికి స్వామివారిని అయితే బయటికి తీసుకుని వచ్చేశారు. జనం చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు టైం కరెక్ట్గా 10:30 అయ్యింది. ఆ దీపకాంతులతో గుడి ప్రాంగణం అనేది ఎంతో అద్భుతంగా వెలిగిపోతుంది. పెంచలకోన నరసింహస్వామి అంటే చాలా ప్రత్యేకం. ఈయన దగ్గరికి వచ్చి మనం ఏం కోరుకున్నా జరుగుద్ది అని ప్రజలు చాలా బలంగా నమ్ముతారు. మన గుడి గురించి, స్వామి గురించి, ఇక్కడ ఎలా వెలిశారో అనే దాని గురించి ఇంకో వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు స్వామివారిని కొండ మీద ఎక్కించి అక్కడి నుంచి ఒక్కొక్క మందిరానికి తీసుకుని వెళ్ళి ఆయనకి హారతులు పట్టి మళ్ళీ గుడి దగ్గరికి తీసుకుని వస్తారంట. నేను అయితే ఇలా ఈ బ్రహ్మోత్సవాన్ని చూడటం మొట్టమొదటిసారి. మీరు పెంచలకోన నరసింహస్వామిని దర్శించుకున్నారా? దర్శించుకుంటే కామెంట్ చేయండి. అందరూ స్వామిని కొండపైకి ఎక్కిస్తూ ఆయన వెనకనే బయలుదేరారు. మేము కూడా ఆయన వెంటనే నడిచాం. చెప్పినట్టే ఆయన్ని మందిరాల దగ్గర ఆపి హారతులు పట్టి మళ్ళీ కదిలిస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది. ఆయన్ని నమ్మి వచ్చిన భక్తుల భక్తి మాటల్లో చెప్పలేనిది. నా పక్కన ఉన్న ఒక ఆంటీ తన గొంతు పోయేలా ఎంత గట్టిగా ఆయన్ని వేడుకుంటుందో మీరే వినండి. స్వామిని మొత్తం అయిపోయాక మళ్ళీ గుడి దగ్గరికి తీసుకుని వచ్చారు. మొత్తం అయిపోయి వచ్చేసరికి రాత్రి 1:10 అయ్యింది. కానీ జనాలు చూసారా, ఏమాత్రం తగ్గలేదు ఆయన వెంట. మేము మిగిలిన దేవుడు మందిరాలు కూడా దర్శించుకుందామని గుడిలోకి వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారి లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా అలా గుడి మొత్తాన్ని చూద్దామని వెళ్ళాం. కొలనులోని నీరైతే చాలా అంటే చాలా శుభ్రంగా ఉన్నాయి. అక్కడ పెట్టిన షాప్స్ కూడా ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చేసాం. మొత్తం మేము తిరిగి వచ్చేసరికి టైం 2:30 అయితే అయింది. ఈ టైంలో నెల్లూరుకు బయలుదేరడం అంటే చెప్పవలసిన లేదు. చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది. అక్కడే ఒక దగ్గర అయితే నిద్రపోదామని ఒక మిద్దె పైన అయితే నిద్ర వేసేసాం. కానీ అక్కడ గాలి వస్తుంది భయ్య. ఆ గాలి నిద్ర హాయిగా పోయాం. మొత్తానికి ఆయన సన్నిధిలో నిద్ర చేయడం చాలా బాగా అనిపించింది.
మార్నింగ్ వ్యూ చూడండి, కొండల మధ్యలో ఆయన గుడి ఎంత అందంగా ఉందో. మాకు కొండల్లో ఏదో పొగలు కూడా కనిపించాయి. కొండల్లో ఎండకి అక్కడక్కడ చిన్న చిన్న మంటలు అనేవి ఏర్పడ్డాయంట. ఇంకా మనం కూడా పొద్దున్నే అక్కడి నుండి తిరిగి నెల్లూరు బయలుదేరేశాం. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ అండ్ షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టే మాకు ఇవ్వండి. ఓకే, బై బాయ్, నెల్లూరు నాయల్లం.